ఎలా ఉన్నారు అందరూ? మీ ముఖాలకు కూడా ఇన్ఫామ్ చేసుకుంటారా ఫైన్ ఉన్నట్టు? ఓకే. సో అందరికంటే ముందు లెట్స్ స్టార్ట్ విత్ ద బ్రెయిన్ జిమ్ ఎక్సర్సైజ్. గుర్తుందా ఏం చేయాలి? అంతే కదా. అయితే ఇది ఎలా చేస్తారంటే, మీ పక్కన ఉన్నారు ఎవరన్నా ఉంటే వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, ముందు మీరు చేస్తారు 1 minute. ఓకేనా? దాని తర్వాత స్విచ్ చేస్తారు. ఏం కన్ఫ్యూషన్ లేదుగా నేను చెప్పిన దాంట్లో? స్టార్ట్ చేయండి. సర్కిల్లో కూర్చున్నారు కదా, ఓకేనా? మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనిషి ఎవరు ఉన్నారో వాళ్ళు ముందు అబ్జర్వ్ చేస్తారు. మీరు సెలెక్ట్ చేసుకుని ఏబి 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 అని ఇద్దరిద్దరు అట్లా సెలెక్ట్ చేసుకొని ఏ ముందు డెమాన్స్ట్రేట్ చేస్తారు, బి అబ్జర్వ్ చేస్తూ తప్పులు చెప్తారు, ఎక్కడ తప్పులు చేస్తున్నారన్నది. 1 minute అయిన తర్వాత బి స్టార్ట్ చేస్తారు, ఏ అబ్జర్వ్ చేస్తారు. అలా స్విచ్ 1 minute స్టార్ట్. ముందు ఆల్రెడీ నాకు తప్పులు క్లియర్గా కనబడుతున్నాయి. ఎలా చేస్తున్నారో చాలా మటుకు మందిలంటే సైమల్టేనియస్గా రెండు ఒకసారి చేయాలి. ఇది కాదు. వినండి, ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది. అందరు నాతో ఉన్నారా? హౌ యు డూ సంథింగ్ ఇస్ హౌ యు డూ ఎవ్రీథింగ్. హౌ యు డూ సంథింగ్ ఇస్ హౌ యు డూ ఎవ్రీథింగ్. మీరేం అర్థం చేసుకుంటున్నారు ఈ సెంటెన్స్లో? చాలా సింపుల్ సెంటెన్స్. ఎందువల్ల? అంటే మీరు మీ బ్రెయిన్ని ఎలా డిజైన్ చేసుకుంటున్నారు, మీ ఒక న్యూరల్ మ్యాప్ వేని ఎలా ప్రైమ్ చేస్తున్నారు, దేనిపైన ఆధారపడి ఉంటుంది. జీవితంలో ఏ విషయం ఉన్నా కానీ మీరు దాన్ని ఎలా డీల్ చేస్తారో, చిన్నదో పెద్దది ఏది ఉండని కానీ ఇక్కడ మీరు హార్డ్వైర్ చేసుకుంటున్నారో ఒక అలవాటు. అర్థమవుతుందా? సో ఏది కూడా డిస్మిస్ చేయకండి. ఏది చేసినా కానీ కంప్లీట్ అవేర్నెస్తోని ఎంగేజ్ అయ్యి చేయండి. దాని లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ మీరే చూస్తారు, నేను చెప్పే అవసరం ఉండదు. మీరే అబ్జర్వ్ చేస్తారు మీ జీవితంలో. క్లియరా? సో ఇక్కడ మనకు ఆల్రెడీ తెలిసిపోయింది కదా, ఎవరు ఎంత నీళ్ళల్లో ఉన్నారని తెలిసిపోయింది. ఎందుకు అంత నీళ్ళల్లో ఉన్నారన్నది అంతేనా? నువ్వు బిగించుకోలేదు నీలో, దట్స్ ఆల్. దెర్ ఇస్ నో అదర్ రీజన్. హర్కత్ హై తో బర్కత్ హై, ఇది ముందు నుంచి నేను చెప్తున్నా. హర్కత్ అంటే ఏంటి? ఓకే, సమ్ పర్ఫార్మెన్స్, సమ్ యాక్షన్స్ దట్ యూ నీడ్ టు టేక్. బర్కత్ అంటే ఓకే, డైరెక్ట్ మీనింగ్ తీసుకుంటే సేవింగ్. అదర్వైజ్ ఏదో నువ్వు అక్యుములేట్ చేసుకుంటున్నావు, పోగు చేసుకుంటావు. హర్కత్ హే తో బర్కత్ హే, మిగులుతుంది నీకేమన్నా. క్లియరా? ఓకే, ఇప్పుడు ఏం డిస్కస్ చేస్తారంటే, ఈచ్ టీమ్ ఇప్పటిదాకా నేర్చుకున్నది
మీరు ఏం అప్లై చేస్తున్నారు మీ లైఫ్లో? నేను లైఫ్ అంటున్నా, ఒట్టి బిజినెస్ పరంగా చెప్తలేను నేను, కంప్లీట్ లైఫ్ పరంగా. లైఫ్ పరంగా మళ్ళీ ఎందుకు అడుగుతున్నాను నేను, ఇక్కడ ఒక సంస్థ దీనికోసమని పేమెంట్ చేసేటప్పుడు మీ నిజ జీవితం అంటే యువర్ పర్సనల్ లైఫ్ పరంగా కూడా నేను అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నా? ఇంపార్టెంట్ అది. ఎందువల్ల? ఒకరు చేయలేపు చెప్పండి. ఎవరు చెప్తారు? యా చెప్పండి. ఓకే, ఎనీ చేంజ్ షుడ్ బి కంప్లీట్ సో దట్ ప్రతి ఏరియాలో అది కనబడాలి మనకు. దానికోసమని మీరు పర్సనల్ లైఫ్, ఇంకేమన్నా ఎనీథింగ్ ఎల్స్? వెరీ గుడ్. సో పర్సనల్ లైఫ్ అన్నప్పుడు జనరలీ వీ టెన్ టు ఎంగేజ్ మోర్. మీ వైఫ్ కానీ, మీ పిల్లలు కానీ, మీ పేరెంట్స్ కానీ, మీ బ్రదర్ కానీ, మీ సిస్టర్ కానీ, ఒక ఎమోషనల్ అటాచ్మెంటు, ఎమోషనల్ యాంకరింగ్ అనేది ఉంటుంది కదా, ఉంటుందా? సో వెన్ యూ స్టార్ట్ అప్లయింగ్ దేర్ అండ్ యూ స్టార్ట్ సీయింగ్ రిజల్ట్స్, మీరు రిజల్ట్స్ కనబడుతుంది మీకు అక్కడ అన్నప్పుడు ఆటోమేటిక్గా మీలో ఇంకా గట్టిగా సమకూర్చుకుంటారు కదా అది. సో దెన్ ఇట్ విల్ బి సీన్ ఎవ్రీవేర్ ఇన్ యోర్ పర్ఫార్మెన్స్, బీట్ ఇన్ ద ప్రొఫెషనల్ ఫ్రంట్ ఆర్ పర్సనల్ ఫ్రంట్. అంతే కదా? అందుకని ఇది మీ టీంలో ఇప్పుడు మీరు డిస్కస్ చేస్తారు. ఏంటి మీ లెర్నింగ్స్ కాన్షియస్లీ ఎక్కడెక్కడ అప్లై చేస్తున్నారు, దానివల్ల బ్రేక్ త్రూ దొరికిందా, దానివల్ల బ్రేక్ డౌన్ అయ్యిందా, ఏదున్నది నో ప్రాబ్లం ఎట్ ఆల్. కానీ దానికంటే ముందు టీంలో ర్యాపో బిల్డ్ చేసిన తర్వాత ఈ కాన్వర్జేషన్ స్టార్ట్ చేయండి. క్లియరా? ర్యాపో బిల్డ్ చేసిన తర్వాత ఈ కాన్వర్జేషన్ స్టార్ట్ చేయండి. గో హెడ్. ఎంత టైం ఇవ్వాలి మీకు టోటల్ ఈ డిస్కషన్కి? ఒకటేమో ర్యాపో బిల్డ్ చేసుకోవాలి, ప్లస్ ఈ డిస్కషన్కి ఎంత టైం కావాలి? 5 minutesలో చేసేస్తారా? ఇన్ టర్మ్స్ ఆఫ్ అప్లికేషన్, బికాస్ నేను లాస్ట్ సెషన్ చూశారు కదా, మన లెర్నింగ్స్ ఇక్కడ దాకా వచ్చాయి. ఓకేనా? ఇద్దరు షేర్ చేసినా కానీ అట్లీస్ట్ 15 to 20 minutes అయిపోతుంది మనకు, పూర్తి టీం చేయకున్నా కానీ. కరెక్టేనా? బై ద వే ఈ డిస్కషన్ ఇంపార్టెంట్ అనుకుంటారా? మళ్ళా పిచ్చి ప్రశ్న, ఎందుకని? సో ఒకటేమో రివిజన్ సరే, కానీ ఒక 10 మంది మాట్లాడినప్పుడు కొత్త కొత్త కోణాలు కనబడనీకి ఒక ఆపర్చునిటీ ఉంది కదా మీకు, ఆ లెర్నింగ్ అప్లికేషన్ పరంగా. అర్థమవుతుందా? సో యూ హ్యావ్ టు ఎంగేజ్ విత్ ద టాపిక్, ఎంగేజ్ చేసి చేయాలి. స్పెసిఫికలీ నాకు ఫీడ్బ్యాక్ కొందరు ఫీడ్బ్యాక్ ఇచ్చారు, సార్ ఆ ట్రైబ్రియన్ థియరీలో ఎగ్జాక్ట్ ఎట్లా అప్లై చేయాలన్నది ఇంకా పట్టు రాలేదు అన్నది, అది కూడా డిస్కస్ చేయాలి. నేను అడిగినప్పుడు నాకు సమాధానాలు కావాలి. క్లియరా? గో హెడ్. లైక్ టు షేర్ 2 more minutes. ఓకే, 2 more minutes తీసుకొని కంప్లీట్ చేయండి. ఇప్పుడు సార్ చెప్పింది, మీ పేరేమండి? ఓకే, ప్రకాష్ రావు గారు ఏమన్నారు? ఇది చాలా ఇంపార్టెంట్ అని అన్నారు, కరెక్టేనా? ఏంటిది ఇంపార్టెంట్ అనుకుంటారా అందరూ? ఎందుకో? సేఫ్ స్పేస్, ట్రస్ట్ క్రియేట్ అవుతుంది, కరెక్టేనా? ఎప్పుడు క్రియేట్ అవుతుంది? ర్యాపో ఎలా జనరేట్ చేయాలి మరి నేను? ఒట్టి షేర్ చేసుకోవడం మాట్లాడడం కాదు. కొంచెం ఊహించుకోండి, ఒక స్టోరీ చెప్తాను, వింటారా? ఇష్టమేనా స్టోరీలు అంటే? 9 మందికి ఇష్టం అన్నట్టుంది. ఓకే, సో కన్సిడర్ చేయండి, నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కూర్చొని ఉన్నాను. కన్సిడర్ చేయగలుగుతారా? ఎయిర్పోర్ట్లో కూర్చున్నప్పుడు సడన్లీ అనౌన్స్మెంట్ వచ్చింది, ఎప్పుడు లేనిది ఇండిగో ఫ్లైట్ 6 hours డిలే అయిపోయింది అని అనౌన్స్మెంట్. ఓకేనా? 6 గంటలు డిలే. హైదరాబాద్కి వస్తున్నాను నేను, ఢిల్లీ నుంచి హైదరాబాద్. ఇమీడియట్ రియాక్షన్ ఏముంటుంది? అబ్బా అనేది వస్తుంది, అంతేనా? తీరా పక్కన ఒక చైర్ ఇడ్సి చైర్లో ఇంకో మనిషి కూర్చొని ఉన్నాడు, ఆయన కూడా ఒరే అని ఎత్తి కొట్టుకున్నాడు. మనకేం క్లూ దొరికింది? క్యాండిడేట్. సో
అక్కడ నేను ఏమి పరిచయం చేసుకునే ఒక ఆపర్చునిటీ దొరికిందా నాకు? సాబ్ ఆప్కా భీ హైదరాబాదీ హై? హావ్. నామ్ క్యా హై? పేరేంటి? ఎక్స్చేంజ్ చేసుకుంటామా? ఓకే. దాని తర్వాత ఏం అడిగే ఛాన్స్ ఉంది? మీ నేటివ్ ఎక్కడ అని అడుగుతామా? ఆప్ హైదరాబాద్కి रहने वाले ఢిల్లీకే అడిగినామా? హైదరాబాదు అని అన్నాడు అనుకోండి, మీకేం కలుగుతుంది? ఓకే. మన ఊరో అచ్చా అప్నా ఇలాకా. అచ్చా హైదరాబాద్లో ఒక నేను బేగంపేటలో ఉంటాను. అచ్చా హైదరాబాద్ మే కిధర్ జనాబ్ అని అడిగాను అనుకోండి, బేగంపేట అన్నాడు అనుకోండి, ఇంకేమవుతుంది? మా ఊరు మా ఇలాకా అనేది వస్తుంది, నా బస్తీ అనేది వచ్చినప్పుడు నెక్స్ట్ 6 గంటలు ఎలా పోతాయి? నా ఉన్న సెటప్లు, చిన్నిళ్ళు, పెద్దిళ్ళు అన్నీ చెప్పుకుంటానా? ఆయన చెప్పుకుంటాడా? ఎందువల్ల? కామనాలిటీ దొరికినప్పుడు, ఒక కామన్ పాయింట్ దొరికినప్పుడు ఆ సేఫ్ స్పేస్ ట్రస్ట్ బిల్డప్ అయినట్టే కదా. అక్కడ అన్ని పోసుకుంటాం కదా మరి, కరెక్టేనా? అయితే ర్యాపో లేనిది నువ్వు బిజినెస్ మాట్లాడావనుకో, దేనికి ప్రిపేర్ అవుతున్నావు? సక్సెస్కి ప్రిపేర్ అవుతున్నావా, ఫెయిలియర్కి ప్రిపేర్ అవుతున్నావా? దేనికి ప్రిపేర్ అవ్వాలనుంది? గుడ్. సక్సెస్కి ప్రిపేర్ అవ్వాలంది అనంటే ముందు మీరు బేసిక్ వర్కప్ చేయాలి. ఒక మనిషిని కలుస్తున్నారు, పొటెన్షియల్ కస్టమర్ కానీ, పొటెన్షియల్ అసోసియేట్ కానీ, ఇవాళ రేపు గూగుల్ బాబా ఉన్నాడు, కనుక్కోండి. లేదా ఎక్కడన్నా కాంటాక్ట్స్, లేదా ఇది వేయాలి. ఏంటిది? ఇదేంటి తేడా ఏంటి? వెరీ గుడ్. ఎప్పుడు అడుగుతాం క్లోజ్డ్ ఎండెడ్? యూ వాంట్ క్లారిటీ. షాదీ హో గయి ఆప్కి, హో గయి తో హో గయి నహీ తో నహీ. ఎస్ ఆర్ నహీ ఉంటుంది కదా, అంతేనా? నువ్వు గ్రాడ్యుయేటా? ఆన్సర్ ఏమంటొచ్చు? ఎస్ ఆర్ నో. నీకు బిల్డింగ్స్లో ఇంట్రెస్ట్ ఉందా? ఎస్ ఆర్ నో. సి, మనము ఇది స్కిల్ బిల్డ్ చేసుకోవాలి. ఓపెనింగ్ స్టేట్మెంట్ నేను క్లోజ్డ్ పెట్టాలా, ఓపెన్ పెట్టాలా? ఓపెన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ యు మ్యారీడ్ అని అన్నాను. మ్యారీడ్ అంటే ఎస్ అంటారు, అది క్లోజ్డ్ ఎండెడ్ కదా. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ మ్యారేజ్ అని అడిగాను అనుకోండి, సాయంత్రం ఆవులు ఇంటికి వచ్చేదాకా కక్కగలుగుతాడు ఆయన. మ్యారేజ్ అని మన ఇది నాది అన్నీ స్టార్ట్ అయిందంటే ఇక ఎండే కాదు, అది ఓపెన్ ఎండెడ్ కదా. ఎందుకు ఇంపార్టెంట్ నాకు ఆ ఓపెన్ ఎండెడ్? నాకు అతని నీడు, అతని వాంటు, అతని కామన్ పాయింట్లు. అంటే వారి తమ్ముడు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో పనిచేస్తుండొచ్చు, నా కజిన్ బ్రదర్ ప్రకాష్ కూడా అక్కడే పనిచేస్తుండు, లపక్ దొరికిందా కామన్? అరే కాస్త మొబైల్స్ మా స్పేస్ ఇది చేస్తుంది, సైలెంట్లో పెట్టేసింది అందరూ మొబైల్స్. సో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. చూడడానికి చాలా పెరిఫరల్, చాలా ఫ్రాతీ, లైట్గా అనిపిస్తుండొచ్చు, కానీ మీరు సక్సెస్ అవ్వాలి దేంటన్నా, ఓడి బిజినెస్ అని కాదు, రిలేషన్షిప్ బిల్డింగ్లో సక్సెస్ కావాలి, మీరు మంచి నేబర్స్గా ఉండాలి, ఇన్ ఎనీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్, ఎనీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. ఇది లేనిది, ఈ రెండు స్కిల్ డెవలప్ చేయకుండా ముందుకు మనం వెలాసిటీతో పోలేము. అయితే నా కోరిక, సీనియర్ లీడర్స్ ఎవరు ఉన్నారో మీరు కస్టమర్ పరంగా అండ్ అసోసియేట్ రిక్రూట్మెంట్ పరంగా ఒక 10 ఓపెన్ ఎండెడ్ క్వశ్చనర్ రెడీ రెక్నర్ లాగా క్రియేట్ చేసుకొని మీ టీంకి పంచాలి. హలో, లీడర్లు ఎవరెవరు ఉన్నారో ఒకసారి చేయలేపుతారా? మీ టీం లీడ్స్ ఎవరున్నారా మీరందరూ క్రియేట్ అ 10 క్వశ్చన్ రెడీ రెక్నర్. రెడీ రెక్నర్ అంటే తెలుసు కదా, పెట్రోల్ బంక్ పోతే 2 లీటర్లు అంటే ఇంత అంటాడు, 3 లీటర్లు ఇంత. రెడీ రెక్నర్ రెడీగా ఉంటుంది, అది ఓ చాట్లా. దాన్ని మనం ప్రాక్టీస్ చేసుకోవాలి టీం మెంబర్స్ అందరూ. ఎందుకు? ఒక కస్టమర్ని పోయినప్పుడు వీ హ్యావ్ దిస్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ రెడీ రెక్నర్ లాగా ఉన్నప్పుడు కదా, కనెక్ట్ అయ్యే కామన్ పాయింట్ బయట తీసే ఆపర్చునిటీ మనకు దొరుకుతుంది. దొరికినప్పుడు లటక్మని కనెక్ట్ అయిపోతాం. అది బై ద వే, ఇది మనం మ్యానిపులేట్ చేయడం లేదు, తెలిసిపోతుంది ఎదుటి వారికి నువ్వు మ్యానిపులేట్ చేస్తున్నావు అని. అంటే నిజాయితీగా కనెక్ట్ అవ్వాలని చేస్తున్నావు, ఇది అది బిల్డ్ చేయాలి ప్రాక్టీస్లో. నేను చెప్పేది అర్థమవుతుందా? ఓకే. ఇఫ్ యూ వాంట్ బి సక్సెస్ఫుల్ ఇన్ ద లాంగ్ రన్, 2 రోజుల ఉరుకు కాకుండా, పరుగు కాకుండా లాంగ్ టర్మ్ కెరియర్ బిల్డ్ చేయాలి అంటే ఇవన్నీ ఎసెన్షియల్ స్కిల్స్. బేరమాడే విషయం లేవు ఇక్కడ, బేరమాడలేం, ఇవి ఎసెన్షియల్ మనకు.
క్లియరా? ఓపెన్ ఎండెడ్ అంటే ఏం చేస్తుంది? ఒక టాపిక్ని ఓపెన్ చేసేస్తుంది. అది మనకి ఎందుకు ఇంపార్టెంటు? కస్టమర్ పరంగా కానీ అసోసియేట్ పరంగా కానీ అతని నీడు, అతని వాంటు, అతని కన్సర్న్స్, ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఒక ఫ్లాట్ ఇన్వెస్ట్మెంట్ కానీ అతని కన్సర్న్స్ తెలిస్తే కదా దాన్ని డిస్మాంటిల్ చేయగలుగుతారు, ముళ్ళులు తీయగలుగుతారు. మీరు మీ కన్సర్నే తెలియలేదు, మీరు కొట్టుకొని కక్కుతూ పోతారు, ఇది బెస్ట్, నాది నంబర్ 1, నాది నంబర్ 2 అని చెప్తూ పోతున్నారు. కన్సర్న్ అక్కడే ఉంది, తీసుకుంటాడు అతను? తీసుకోడు కదా. Until unless you remove his concerns, there is no opportunity for a sale. Clear? దానికి ఓపెన్ ఎండెడ్ చాలా చాలా ముఖ్యము. అందరి క్లారిటీ వచ్చినట్టేనా? సో బై నెక్స్ట్ సెషను అందరు లీడర్లు క్రియేట్ చేసేస్తారా 10 ఓపెన్ ఎండెడ్, బీట్ ఫర్ రిక్రూట్మెంట్ పరంగా ఉండొచ్చు, ఆర్ బీట్ ఫర్ అ కస్టమర్, పొటెన్షియల్ కస్టమర్. డన్? గ్రేట్. అయితే నాకు ఎవరు కూడా స్పెసిఫిక్గా ట్రైబ్రెయిన్ పరంగా చెప్పలేదే. నేను అడిగాను చూడండి, ఇది మీరు నేర్చుకున్నారా? ట్రైబ్రెయిన్ థియరీ నేర్చుకున్నారు కదా, ఏంటంటే ఉపయోగం దానివల్ల? ఏం మార్చుకున్నారు? థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెటిక్యులర్ బ్రెయిన్ నేచర్ ఏంటి, నైజం ఏంటి? ఇట్స్ కెనస్థెటిక్ ఇన్ నేచర్, మూమెంట్ నోటీస్ చేస్తుంది. లింబిక్ బ్రెయిన్ నైజం ఏంటి? ఆడిటరీ, అంటే టోనాలిటీ, పిచ్, ఇన్ఫ్లెక్షన్ని గమనిస్తుంది. కరెక్టేనా? దానికి మనము నేను కోపంగా ఉన్నాను, నేను కోపంతో చెప్తున్నాను మనం చెప్పే అవసరం ఉండదు. నేను ప్రేమగా మాట్లాడతాను, ప్రేమతో చెప్తున్నానని అవసరం ఉండదు. కంటెంట్ ఒకటే ఉంటుంది. క్లియరా? మూడోది నియోకార్టెక్స్ అన్నది విజువల్ బ్రెయిన్. అయితే వాడకం ఎలా? సింపుల్గా చెప్తాను, 3 సెంటెన్సెస్లో క్లోజ్ చేస్తాను. ఇది ఇంత 3 సెంటెన్సెస్ తీసుకుంటే సరిపోతుంది నాకు ఈ ట్రైబ్రెయిన్ థియరీ పరంగా. ఓకేనా? అందరికంటే ముందు రెటిక్యులర్ చూడండి. పెన్లైన్ వాళ్ళు ఉన్నారు కదండి ఇక్కడ, మీకు పిల్లలు ఉన్నారు కదా. ఓకే, పిల్లలు ఒకవేళ మీ మాట, మీరేదో చెప్తున్నారు, మీ మాట వినలేదనుకోండి, మీకేమొస్తుంది? ఎందుకు వస్తుంది ఆ కోపము? అది సింపుల్. కాస్త మనం హైయర్ లెవెల్ థింకింగ్, నేషనల్స్ ఆడుకుంటున్నాం మనం, ఇప్పుడు సీనియర్ లెవెల్ నేషనల్స్ ఆడుకుంటున్నాం అనుకోండి, కోపం కంపల్సరీ వస్తుంది, సహజం, అది కోపం వస్తుంది. ఎందువల్ల వస్తుంది అని తెలుసుకుంటేనే కదా దాని పట్ల ఏమైనా చేయగలుగుతాను నేను. జస్ట్ బికాజ్ మీ కోపం వచ్చిందంటే వింటారా పిల్లలు? విన్నా కానీ నెక్స్ట్ ఎప్పుడన్నా సల్ల నిలబోయేటట్టు చూసుకుంటారు, ఇక కవర్ట్గా ఏదో ఒకటి చేస్తారు. బికాజ్ దే ఆర్ అప్సెట్. ఎందుకంటే మీరు అప్సెట్ అయ్యారు, వాళ్ళు అప్సెట్ అవుతారు. క్లియరా? అయితే అక్కడ నేను నేర్చుకునేది ఏంటి? ఎందువల్ల నేను రియాక్ట్ అయ్యాను? కరెక్టే, మాట వినలేదంటే నాకు నేను ఏమి, ఈ రెటిక్యులర్ బ్రెయిన్ ఏం చెప్పుకుంది? నేను నాన్న అన్నానా? నేను నాన్న అంటే ఆ నాన్న అనే పదము ఇన్వాలిడేట్ అయిపోయింది కదా. వెన్ దే డోంట్ లిసన్, బికాస్ ఐఎమ్ అన్ ఫిగర్ ఆఫ్ అథారిటీ, నేను ఒక మనిషి, నా కొడుకు కానీ డాటర్ కానీ నా మాట వినలేనప్పుడు నేను ఒక పేరెంట్గా, ఒక ఫాదర్గా ఇన్వాలిడేట్ అయిపోయినట్టే కదా. నా ఐడెంటిటీ ఇన్వాలిడేట్ అయిందా? రియాక్షన్ దానికి. హలో, నీ ఒక ఐడెంటిటీ, మీ ఇంటిలో నాన్న కానీ తల్లి కానీ వాళ్ళు వినలేనప్పుడు అది వీషేట్ అయిపోయింది, అది క్రాస్ పడ్డది, సల్మాన్ ఖాన్ వేసినట్టు. క్లియరా? నువ్వు దానికి రియాక్ట్ అవుతున్నావు. Not because your daughter or son said, no, I will not do it. Because you as a parent have a particular, me mind lo, authority over your kids. They didn't listen. Indiscipline. Clear? దానికి ఇక్కడ ఇన్వాలిడేషన్ జరిగింది. అలాగే ఒక హస్బెండ్ వైఫ్తోని, ఈ హస్బెండ్ ఇప్పుడు మీలోనే అనుకుందాం ఎవరన్నా ఒకరు, మీ స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఏంటి? మీరు చూసారు రిజల్ట్స్ ఎక్కువ ఎప్పుడు వస్తుంది మీకు? రమేష్ సైట్ వెళ్ళావా? ఇంకా పోలేదా? బయలుదేరు మరి. ఓకేనా? టంగ్ 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 అని ఉరుకుతున్నాడు పాపం రమేష్. ఇక సైట్కి పోయి అక్కడ మన సైట్ ఇన్ఛార్జ్, ఏయ్ అయిపోయింది కదా, ఇంకా కాలేదా? గంటలోపు అయిపోవాలా, వాట్సాప్ ఫోటోలు పంపి, వీడియోలు పంపి, చేసిన తర్వాత టక్క 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 గంటలోపు వీడియోలు రూ వచ్చేసినాయి మనకు. ఇది చూడండి, ఈ ప్రవర్తన రిజల్ట్స్ వస్తున్నాయి కదా అతనికి. తో మన మైండ్ ఎలా రిసీవ్ చేసుకుంటుంది? అది తరీకా ఏచే మాకి గ్రేట్ పోడో నికాలో రిజల్ట్ సెట్ అయిపోయింది. ఇక్కడ నాకు కూర్చుండిపోయింది. ఇక్కడ ఇంటికి వస్తున్నా, ఆకలి బాగుంది, మావిడితోనే ఎట్లా మాట్లాడతాను,
అంతేనా? ఇంకా పెట్టలేదా డైనింగ్ టేబుల్ మీద? తెలియదా నీకు ఏ టైం వస్తాను నేను? అయిపోయిందా? ఏం రిజల్ట్ వస్తుంది అక్కడ? మీ సైట్ ఇంజనీర్ ఇచ్చే రిజల్ట్ అయితే రాదు కదా, విచిత్రమైన వేరే రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది మనకు. అంతేనా? ఎందువల్ల? ఎందువల్ల? లింపిక్ బ్రెయిన్ ఇస్ ఆడిటరీ ఇన్ నేచర్ కదా. మన అందరు వైరింగ్ ఎవల్యూషనరీ ఒకలాగా అయింది. సో వాట్ డిడ్ యువర్ వైఫ్ గెట్? మీరు చెప్పిన కంటెంట్ ఒక రమేష్కి చెప్పి, మీ సైట్ ఇంజనీర్ చెప్పిన కంటెంటే చెప్పారు ఇక్కడ కూడా. కంటెంట్ అంటే వర్డ్స్, పని అయిందా, పని చేపించాయి, అదే చెప్పారు. నువ్వు ఇది నువ్వు అది అని పోసుకోలేదు మీరు. మీ ఇన్స్ట్రక్షనల్ ఉండే, మీది మీ మెథడాలజీ వాజ్ ఇన్స్ట్రక్షనల్. కానీ ఈ లింబిక్ బ్రెయిన్ దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటుంది? ఒక ఒక వైఫ్ ఐడెంటిటీ దెబ్బతిన్నట్టేనా మరి? సైట్ ఇంజనీర్ కాదు కదా ఆమె, ఎంప్లాయ్మెంట్ మీద లేదు కదా. అక్కడ లవ్, అఫినిటీ, రెస్పెక్ట్, రిగార్డ్ కదా వచ్చేది ఈక్వేషన్లా. కానీ ఆమె లింబిక్ బ్రెయిన్ ఏం రిసీవ్ చేసుకుంది? నువ్వు నన్ను సైట్ ఇంజనీర్ అనుకుంటున్నావా అనేది వైఫ్ అనే పదం ఇన్వాలిడేట్ అయిపోయిందా? ఐడెంటిటీ ఇన్వాలిడేట్ అయిపోయిందా? దానికి రియాక్షన్ మరి. హలో, నేను చెప్పేది మీకు కనెక్ట్ అవుతుందా? అయితే మీ టోన్, పిచ్, ఇన్ఫ్లెక్షన్ ఎంత ఇంపార్టెంట్ అన్నది మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుందా? ఇప్పుడు చూడండి, ఇవాళ రేపు మనం చాలా మటుకు ఫోన్లో కదా మాట్లాడేది, అసోసియేట్ పరంగా కానీ పొటెన్షియల్ కస్టమర్ పరంగా కానీ మాట్లాడినప్పుడు మనం ఏం తెలుసుకున్నాము? ఇన్ ద వరల్డ్ ఆఫ్ కమ్యూనికేషన్ 7% ఇంపాక్ట్ వర్డ్స్ ఉంటుందన్నాము, 38% టోనాలిటీ ఉంటుందన్నాము, 55% బాడీ లాంగ్వేజ్ అన్నాము. కానీ రెగ్యులర్ ఆడియో కాల్లో మనం కనపడం కదా, వీడియో కాల్ కాదు అది, ఓన్లీ ఆడియో కాల్. దేని ఇంపార్టెన్స్ పెరిగిపోతుంది మరి? టోనాలిటీ, యో ఇన్ఫ్లెక్షన్, పిచ్ ఇది 93% అయిపోయింది. వర్డ్ 7 ఉంటుంది, అక్కడేం తేడా ఉండదు. 93% మీ టోనాలిటీ పైన ఆధారం ఉంటుంది. ఆ కనెక్ట్ అవుతుందా అవదా? అయితే ఈ ఆడిటరీ ఇన్ నేచర్ అన్న దాని పదానికి మీరు ఎలా వాడాలన్నది అర్థమవుతుందా? సి ఐ టెల్ యూ, మా ఒక ఫ్రెండ్ ఉండే అండి, పేరు తీయను. హీ వాజ్ ఐసిఐసిఐ బ్యాంక్కి రియల్ ఎస్టేట్ డివిజన్ పాన్ ఇండియా హెడ్. హీ వాజ్ హెడింగ్ ఐసిఐసిఐస్ రియల్ ఎస్టేట్ డివిజన్ ఢిల్లీలో. ఆయన అంత సక్సెస్ అయిన దానికి ఒకటే ఒక కారణం, నేను చెప్తే మీరు నమ్మరు కూడా. హీఈస్ నో లాంగర్ విత్ ఐసిఐసిఐ నౌ, ఇంకో వేరే కంపెనీలు జాయిన్ అయ్యాడు as హెడ్. అతనికి కాల్ వచ్చింది అనుకోండి, అట్ దట్ పొజిషన్ ఆల్ ఇండియా రియల్ ఎస్టేట్ డివిజన్కి హెడ్ అతను. అన్నోన్ నంబర్లో కాల్ వచ్చినా కానీ స్మైల్ పెట్టేస్తుండే. హాయ్, దిస్ ఇస్ భాస్కయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ, హౌ మే ఐ సపోర్ట్ యూ? A national head, every call that he receives, even in an unknown number, he responds by saying, hi, thanks for calling me, this is Bhaskaya, how may I support you? మీరు ఊహించండి, మీరు ఇలా ఒక హ్యాబిట్ ఫామ్ చేసుకున్నారనుకోండి, వామ్మో ఎందరు ఫ్యాన్లు ఉంటారు మీకు? అర్థమవుతుందా? ఓకే, 6గురికి అర్థమైంది. మిగతా మీరు అందరు ఎంగేజ్ అవ్వాలి, మీరు ఊహించుకోవాలి, మీరు ఒక్కరే ఉన్నారు ఈ హాల్లో నాతోని, అప్పుడే మీరు రెస్పాండ్ అవుతారు. లేదా మన మైండ్ ఎలా ఉంటుంది, పక్కనోడు చెప్పుకుంటాడు లేరా అవి ఏముంది మనకు అనేది మనం డిస్మిస్ చేస్తాం. యుల్ నాట్ ఎంగేజ్ ఫుల్లీ. క్లియరా? ఓకే, ఇవి రెండు పీస్ఫుల్గా పెట్టాలని అన్నాను. ఇవి రెండు పీస్ఫుల్గా లేవు, ఎమోషనల్లీ అప్సెట్ ఉన్నారనుకోండి, ఏమవుతుంది? ఇవి రెండు హైలీ ఎమోషనల్ స్టేట్లో, యాజిటేటెడ్ స్టేట్లో, ఎక్సైటెడ్ స్టేట్లో ఉంటే ఏమవుతుంది? మీ ఇంటిలో ఎలక్ట్రిసిటీ సర్జ్ వచ్చింది అనుకోండి, హై వోల్టేజ్ సడన్గా వచ్చింది, ఏమవుతుంది? ఫ్యూజ్ పెట్టిన వాళ్ళు ఫ్యూజ్ ఎగిరిపోతుంది, ఎంసీబీ ఉన్న వాళ్ళు ఎంసీబీ ట్రిప్ అవుతుంది. మినియేచర్ సర్క్యూట్ బ్రేకరు ట్రిప్ అవుతుంది, అంతే కదా? ఎందుకు అవుతుంది? నీ అబ్బా, ఎందుకు పెట్టుకున్నా మనం ఎంసీబీలు? మన డివైసెస్ ప్రొటెక్ట్ చేయనీకి కదా. టీవీ కాలిపోతుంది, ఫ్రిడ్జ్ కాలిపోతుంది, నీ ల్యాప్టాప్ కాలిపోతుంది కదా మరి. హలో, కాస్త డీప్గా ఆలోచించండి. ఏ ప్రాసెస్ పెట్టినా కానీ దానికి ఒక రీజన్ ఉంటుంది కదా, కరెక్టేనా? ఇది మన సర్వైవల్ ప్రాసెస్. చూడండి,
ఇది ఎప్పుడు యాజిటేట్ అవుతాయి? మనం థ్రెట్ ఎక్స్పీరియన్స్ ఐడెంటిటీ థ్రెట్ ఉండొచ్చు, రియల్ థ్రెట్ ఉండొచ్చు. థ్రెట్ అంటే తెలుసు కదా, ఎక్కడో మనకు నష్టం జరుగుతుంది అనేది ఫీలింగ్ వచ్చినప్పుడే ఈ రెండు యాజిటేట్ అయిపోతాయి. అప్పుడు నేను ఒక పెయింటింగ్ వేయడం ఇంపార్టెంట్, స్కల్ప్టింగ్ చేయడం ఇంపార్టెంట్, క్రియేట్ చేయడం ఇంపార్టెంటా, సర్వైవల్ ఇంపార్టెంటా? అంతే కదా. అందుకని మన ఎవల్యూషనరీ ప్రాసెస్లో అలా ఎంసీబీలు పడిపోయి ఉన్నాయి మన దగ్గర. లీగ్రాండ్ది ఎంసీబీలు ఉన్నాయి మన దగ్గర. ఇవి రెండు ఎక్సైట్ ఆటోమేటిక్ టుపుక్కన పడిపోతుంది. నీ నియో కార్టెక్స్ మోస్ట్ పవర్ఫుల్ బ్రెయిన్ని నువ్వు యాక్సెస్ చెయ్యలేవు. క్లియరా? మన పెద్దోళ్ళు మనకు చెప్తుండే చూడండి, నాన్న చాలా కోపంగా వచ్చిందంటే 1 to 10 ఎంచుకో. 1, 1, 2, 3, 4, 5, 10 దాకా ఎంచిన తర్వాతనే రెస్పాండ్ చేయని అంటుండే. ఎందుకంటుండే? మీకు 1 to 3 రాదనా? ఓకే, సో అండర్స్టాండ్ సంథింగ్ యర్. మనకు ఆ ఫిజికల్ ఆకలి అయినప్పుడు మనం ఏం చేస్తాము? భోజనం చేస్తాం. భోజనం చేయంగానే ఏమైపోతుంది మనకు? ఒక కంఫర్ట్, సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ వచ్చేస్తుందా? ఆ మంట ఉండదు కదా, కరెక్టేనా? ఎనర్జీ కూడా వచ్చేస్తుంది మనకు. అలాగే మన బ్రెయిన్కి ఫుడ్ ఏంటి? O2, ఆక్సిజన్. అపార్ట్ ఫ్రమ్ ద న్యూట్రియంట్స్, నీ బ్లడ్ సర్క్యులేషన్లో ఎంత ఎక్కువ నువ్వు ఆక్సిజనేట్ చేయగలుగుతున్నావో అంత దానికి ఫుడ్ ఇచ్చినట్టు. యూ విల్ బీ ఇన్ అ పొజిషన్ టు మేనేజ్ యువర్ ఎమోషన్స్. క్లియరా? సో ఆ 1 to 10 అన్నప్పుడు బేసికలీ మీరు సైడ్కి వచ్చేసి ఒక 10 సార్లు ఇన్ అండ్ అవుట్ బ్రీత్ చేశారనుకోండి, ఆటోమేటికలీ మీరు ఏం చూస్తారు? ఈ రెండు కామ్ స్టేట్లో అయ్యే ఛాన్సెస్ బాగా పెరిగిపోతాయి. సో దట్ యూ కెన్ యాక్సెస్ ద మోస్ట్ పవర్ఫుల్ బ్రెయిన్. ఎందుకంటే ఇక్కడే కదా పాసిబిలిటీ సృష్టించేది. మీరు ఏదైనా కొత్తది సృష్టించాలి, ఐడియాలు రావాలి, స్ట్రాటజీ రావాలి, టాక్టిక్స్ రావాలి, యాక్షన్ ప్లాన్ క్రియేట్ చేయాలి. ఇక్కడి నుంచే బ్రెయిన్ కామ్గా ఉంటేనే, ఒక్కదానిపైన ఫోకస్ చేసినప్పుడే దీన్ని యాక్సెస్ చేయగలుగుతాము, దీని పొటెన్షియల్ని యాక్సెస్ చేయగలుగుతాము. క్లియరా? ఇది ఎందుకు ఇంపార్టెంట్ ఇప్పుడు రెటిక్యులర్ నాకు? ఓకే, మన దగ్గర స్నో అవుతుందా ఇది? ఓకే, సర్వైవల్ని ఇట్స్ బేసిక్లీ ఒక ఐడెంటిటీ ఉన్నప్పుడు వన్ హ్యాస్ టు బీ కేర్ఫుల్. వాట్ ఆమ్ ఐ రియాక్టింగ్ టు? ఇఫ్ మై చైల్డ్ ఇస్ నాట్, నా పిల్లలు నా మాట వింటలేరు, నా అసోసియేట్ నాకు మాట వింటలేరు, ఆటోమేటిక్గా మీ యొక్క ఐడెంటిటీకి థ్రెట్ అది. అంతే, గమనించండి. ఇట్స్ అన్ అన్రియల్ థింగ్. నువ్వు క్రియేట్ చేసుకున్నావు అది, దేవుడు క్రియేట్ చేసి పంపించలేదు, నువ్వు చేసుకున్నావు అది, నువ్వు అనుభవిస్తున్నావు మరి. క్లియరా? సో ద మూమెంట్ యూ హ్యావ్ యాక్సెస్ టు దట్, ఓహో ఏ బాజు రకో, లెట్స్ అండర్స్టాండ్ వాట్ ద ఇష్యూస్. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. నాన్న నీ కన్సర్న్ ఏంటి? హ్యావ్ అ కాన్వర్జేషన్. You can have a honest conversation there without getting into a reactionary mode. Clear kada? Okay. ఇప్పుడు ట్రైబ్ని ఎట్లా వాడాలన్నది కాస్త గ్రిప్ వస్తుందా? ఓకే, వస్తలేదా? అందరికి వస్తుందా? సో అందరికంటే ముందు స్టార్ట్ చేయడానికి టోన్ మెయింటైన్ చేసుకోండి. టోనాలిటీ, మీరు ఏం ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఫీల్, ఆ టోన్తోని మీరు ఇన్ఫ్లెక్షన్తోని, పిచ్తోని మేనేజ్ చేస్తే బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి మీకు. ఓకేనా? షాల్ వి గెట్ ఆన్ టు అవర్ మెయిన్ టాపిక్ దెన్? అందరి దగ్గర ఉంది కదా ఇది, ద 3 ఎలిమెంట్స్ ఆఫ్ ప్రాక్టికల్ సైకాలజీ. ఈ ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్ మనం కవర్ చేసాం, గుర్తుంది కదా? కరెక్టేనా? మీ టీంలో ఏంటన్నది సారాంశం తీసిండ్రన్నది ముందు డిస్కస్ చేయండి. నేను అడుగుతాను, నాకు తెలుస్తుంది ఎంత లోతుగా పోయారు మీరు అన్నది. ఏది? పేజ్ 1, పేజ్ 2. ఏంటది? వాట్ స్టాప్స్ అస్ ఫ్రమ్ మూవింగ్ ఫార్వర్డ్? ఫియర్ అన్నది. రెండోది వాట్ కంట్రోల్స్ అండ్ డిటర్మైన్స్ ద క్వాలిటీ ఆఫ్ అవర్ లైఫ్స్. ఇది రెండు టీంలో డిస్కస్ చేయండి. 10 minutes ఇస్తున్నాను, దాని తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. ఫియర్ మనకు అవసరం కూడా, మనల్ని కాపాలి పెడుతుంది ఇప్పటిదాకా. బీ కాషియస్, బీవేర్ ఆఫ్ డాగ్స్. గేట్ మీద చూసినప్పుడు దన్నమని దరుచుకొని పోము, భయం వల్లనే వచ్చి కరెక్ట్ జాగ్రత్త కరుస్తుందని, అంతే కదా? అయితే వాట్ ఐ వాంట్ టు బ్రింగ్ యర్ మీ ఫోకస్ దేనిపైన ఉండాలి? డిస్ఫంక్షనల్ ఫియర్, యాంగ్జైటీ. ఇప్పుడు పబ్లిక్ స్పీకింగ్ అన్నప్పుడు
భయం వచ్చేస్తుంది. మా 100 మంది ముందు మాట్లాడాలా, 1000 మంది ముందు మాట్లాడాలా అని ఫ్రీజ్ అయిపోతారు. అలా ఫ్రీజ్ అయినప్పుడు ముందుకు పోలేం కదా. ఇప్పుడు చూడండి వారు చెప్పిన ఎగ్జాంపుల్ ఎంత క్లాసిక్ ఉంది. కస్టమర్ని, మన పనే కస్టమర్ని కలవడము అండ్ ఎన్షూర్ దట్ వి ప్రెజెంట్ వాట్ ఎవర్ వి ప్రెజెంట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. అతనికి ఆపర్చునిటీలో తెలవాలి, అప్పుడే కదా ఎస్ అంటాడు మన ప్రోడక్ట్. అంతేనా? సో ఆ ఫియర్ ఉందనుకోండి, డిస్ఫంక్షనల్ ఫియర్ ఉందనుకోండి, ప్రజెంటేషన్ చేయడం కష్టమైపోతుంది. అతను తడబడిపోతాడు ప్రజెంట్ చేసేటప్పుడు. కరెక్టేనా? సో ఈ డిస్ఫంక్షనల్ ఫియర్ పోవడానికి అన్నది మనం పాజిటివ్ అఫర్మేషన్స్ చేస్తున్నాము, ఫియర్ని తొలగించడానికి కాదు. వ్యత్యాసం తెలుసుకోవాలి మీరు. ఫియర్ పోయేదాకా ఉంటుంది, డిస్ఫంక్షనల్ ఫియర్ని తీసేస్తున్నాం మనం. ఎస్, గుడ్. సెకండ్ పాయింట్కి వచ్చినప్పుడు మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసుకోవాలనా? ఓకే, గుడ్. ఇప్పుడు మనం ఈ రూమ్లో వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు నా ఫోకస్, నా థాట్స్ దేనిపైన పెడుతున్నాను? ఇవాళ బ్రేక్ఫాస్ట్కి పూరీలు ఇస్తారో ఇవ్వరో అన్నాను అనుకోండి, తప్పేం లేదనలా, తప్పేం లేదు. కానీ సడన్గా మీ పక్కనోడు ఊతాడు, ఇవాళ పూరీ లేదంట అన్నా అన్నాడు అనుకోండి, మీకేమైపోతుంది? అరే యారు, అయిపోయిందా? సో నీ ఫిజియాలజీ, నీ ఎమోషన్స్ ఇంపాక్ట్ అయినట్టేనా? ఎందుకంటే నీ ఫోకస్ నాన్ రిసోర్స్ఫుల్ థింగ్స్ మీద పెట్టుకున్నాం. ఇక్కడ మనం వచ్చింది దేనికి? మన ఆలోచన దేనిపైన ఉంది? ఐ అండర్స్టాండింగ్? సో దట్ ఈస్ క్రిటికల్. ఫిజియాలజీ, ఫస్ట్ ఏంటి? ఫిజియాలజీ అనుకున్నాం మనము. ఎందరూ కాన్షియస్లీ స్మైల్ పెట్టుకుంటున్నారు ఇంటికి పోయినప్పుడు? ఎందుకంటే చాలా మటుకు పనిచేసేటోళ్ళు మనుషులు, ఎస్పెషలీ ద మెయిల్ ఆఫ్ ద క్లాన్, ఉన్న భారమంతా అర్త్ది మనం మన షోల్డర్ మీద పెట్టుకొని ఆ ఇంటికి పోయినట్టు ఒక ఫేస్ పెట్టుకుంటాం. ఇంత శ్రమించానే, శ్రమజీవి కదా అని ఒక, ఎందుకు ఇంట్లో కంపాషన్, అరే రే రండి చీ తీసుకుంటారా, కాస్త మురుకులు గిరుకులు తింటారా అని ఇంట్లో వాళ్ళు అడగాలి కదా. సో ఉబ్బు ముఖం పెట్టుకొని పోతాం మనం, ఏదో పెద్ద బేకారుగా పోయినట్టు ఇల్లు. అలా పెడితే మీకు మేలా? మంచి స్మైల్ పెట్టుకుంటే మేలా? అలా ఎందరు పెట్టుకుంటున్నారు ఇంటికి పోయినప్పుడు? ఇక్కడ అందరం చేస్తాం, టీం ముందైతే బాగా చేసేది ఉంటుంది ఇక్కడ, అది ఓకే. ఇంటిలో నాకు కావాలి, అప్పుడే అలవాటు అవుతుంది అది మీకు. అర్థమవుతుందా? ఎక్సలెంట్. సో ఎన్షూర్ దట్ యువర్ కాన్షియస్, ఎక్కడెక్కడ మీరు ఇస్త్రాకు టైప్ పెట్టుకుంటారో అక్కడక్క చిన్న స్మైల్ పెట్టుకుని పోండి, అలవాటు బిగించుకుంటారు మీరు మీలో. ఓకే. లాంగ్వేజ్ యు యూజ్ అండ్ మీనింగ్ యూ క్రియేట్. జోక్గా కూడా, మళ్ళా చెప్తున్నాను, ఒక జోక్గా కూడా టీమ్ మెంబర్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఏదన్నా ఇష్యూ ఇంపార్టెంట్ ఉందనుకోండి, ఇలా జోక్లా తీసి వేయకండి పక్కన. ఆ లాంగ్వేజ్ మీనింగ్ ఏది మీరు క్రియేట్ అవుతుందో వాళ్ళకు ఒక వరల్డ్ క్రియేట్ అవుతుంది. అరే లైట్లే సక్తేరే వై అన్నది క్రియేట్ అవుతుంది. సో ఇట్ బి వెరీ వెరీ కేర్ఫుల్, ఎందుకంటే మీ వర్డ్ ఒక వరల్డ్ క్రియేట్ చేస్తుంది, సృష్టిస్తుంది, అంత పవర్ ఆ వర్డ్కి. ఓకేనా? సో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ వాట్ యు ఆర్ క్రియేటింగ్ ఎవ్రీ టైమ్ విత్ యువర్ టీమ్ కానీ మీ ఫ్యామిలీతోని కానీ. డన్? ఈ 3 క్లారిటీ వచ్చినట్టే కదా? ఇంకా నేను దీంట్లో పోయే అవసరం లేదు కదా? షల్ ఐ ప్రొసీడ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్? చెప్పండి. you're talking about eliminating dysfunctional fear from your team members అంటున్నారు. సింపుల్, దానికి నేను ఇంకా మనం డీప్ పోయే అవసరం లేదు. జస్ట్ హ్యావ్ దెమ్ డూ మిర్రర్ వర్క్ విత్ ఇన్కాంటేషన్స్. మిర్రర్ వర్క్, నేను ఇంకోటి మీకు ఈజీ ఇస్తాను. ఒకవేళ టీం మెంబర్స్లో తెలుగు వాళ్ళు ఉన్నారనుకోండి, తెలుగు కంఫర్టబుల్ ఉన్నారు తెలుగులో అనుకుంటే, యూట్యూబ్లో ఒక ఛానల్ ఉంది, తెలుగు గీక్స్ అని ఉంటుంది. ఏంటది? GEEKS, తెలుగు గీక్స్ అని ఉంటుంది. తెలుగులో అఫర్మేషన్స్ ఉంటాయి దాంట్లో. అది సింపుల్, మీరు రాత్రి పడుకునేటప్పుడు టంగమని హెడ్ ఫోన్స్ పెట్టేసుకొని 20 నిమిషాలు ఒట్టి వినుకొని పండుకొని సరిపోతుంది. అది కూడా మీ టీం మెంబర్స్కి చెప్పండి. అందరు వింటున్నారా? తెలుగు గీక్స్, GEEKS, G ఫర్ గుజరాత్. పడుకునే ముందు వినండి. షల్ ఐ ప్రొసీడ్? ఓకే. వై డు వి డూ వాట్ వి డూ? మనం ఏది చేసినా ఎందుకు చేస్తాం?
ఈ తెలుగు ట్రాన్స్లేషన్ మనకు ఎప్పటిదాకా వచ్చేస్తుంది? ఇవాళనేనా? ఇవాళనే. ఓ ఫెంటాస్టిక్. దీని తెలుగు ట్రాన్స్లేషన్ కూడా మీకు వచ్చేస్తుంది, ఇవాళే వచ్చేస్తుంది. సో నేను ఇంగ్లీష్లో చదువుతాను, బేర్ విత్ మీ. మనమందం ఎవల్యూషనరీ ప్యాటర్న్లో వేలాది సంవత్సరాల నుంచి ఒక రేంజ్లో ఇవాల్వ్ అయ్యాము. మొదలు అడవిలో ఉంటుండే కదా మనం, ఆది మానవుల రేంజ్లో, ఆ టైపులో, అంతేనా? మన వైరింగ్ అంతా ఒకటే, అవే సుధాకర్ పైపులు ఉన్నాయి, అదే వైరింగ్ ఫినోలెక్స్ గుంజిండ్రు మనకు, ఓకేనా? ఏ తేడా లేదు. అయినా కానీ మనలోనే ఒక సీరియల్ కిల్లర్ అవుతారు కదా. మనలోనే మదర్ తెరిసా, ఒక నెల్సన్ మండేలా తయారవుతారు, మన నుంచే వెళ్తారు, అంటే బయటకు వస్తారు, అంతేనా? ఎందువల్ల ఉండొచ్చు ఇట్లా? ఓకే, ఓకే, మైండ్ సెట్, యాటిట్యూడ్, మనం ఎన్నో చెప్పగలుగుతాం. వే ఆఫ్ థింకింగ్, ఇన్ఫ్లుయెన్సెస్, వాళ్ళ కాలేజ్, వాళ్ళ దోస్తులు, వాళ్ళ పేరెంట్స్, సర్కమ్స్టెన్సెస్, అంతేనా? వగైరా వగైరా వగైరా. అయితే ఒక హ్యూమన్ బీయింగ్ని డ్రైవ్ చేసేవి 4 ప్రైమల్ నీడ్స్ ఉంటాయి. 4 ఓకేనా? 2 స్పిరిచువల్ నీడ్స్ ఉంటాయి. ఈ 6 పైన మనం కాస్త కంట్రోల్ తెచ్చుకున్నాం అనుకోండి, మన బిహేవియర్ వై వి డూ వాట్ వి డూ అన్న దానిపైన మనం కబ్జా చేసుకోగలుగుతాం, కంట్రోల్ చేసుకోగలుగుతాం. తెలుసుకోవాలని ఉందా మరి ఏంటవని? అందరికంటే ముందు నేను చదువుతాను. ఫస్ట్ అండర్స్టాండ్ దట్ హౌ ఇస్ ఇట్ దట్ వన్ పర్సన్ విల్ సాక్రిఫైస్ హిజ్ ఓన్ లైఫ్ ఫర్ అనదర్. మనం బ్యాటిల్స్లో చూస్తాం చూడండి, ఎవడో గ్రెనేడ్ వేస్తే ఒక ప్లాటూన్ ఉందంటే ఒక సోల్జర్ పోయి దాని మీద పడుకుంటాడు. ఈ సాక్రిఫైసెస్ హిజ్ లైఫ్ టు సేవ్ హిస్ ఫెలో మెంబర్స్. ఓకే, వైల్ అనదర్ పర్సన్ విల్ మర్డర్ అ స్ట్రేంజర్ ఫర్ షియర్ ప్లెజర్. ఉట్టి ఆనందం కోసము చంపేస్తుంటారు. సీరియల్ కిల్లర్స్ ఎందరో ఉన్నారు. సో వాట్ క్రియేట్స్ ఎ చార్ల్స్ మ్యాన్సన్ ఆర్ ఎ నెల్సన్ మండేలా? సీరియల్ కిల్లర్ కానీ ఒక మనిషి నెల్సన్ మండేలా ఏమి క్రియేట్ చేస్తుంది? నో మ్యాటర్ హూ యు ఆర్ ఇన్ ద వరల్డ్ ఆర్ వాట్ యు డూ, దెర్ ఇస్ అ కామన్ ఫోర్స్. నువ్వు ఏ స్టేజ్లో ఉండని సొసైటీలో మనకు కొన్ని కామన్ ఫోర్స్లు ఉన్నాయి, మనల్ని డ్రైవ్ చేస్తూ పోతాయి. దే షేప్ అవర్ ఎమోషన్ అండ్ యాక్షన్స్. ఇట్ డిటర్మైన్స్ ద క్వాలిటీ ఆఫ్ అవర్ లైఫ్స్ అండ్ అల్టిమేట్లీ అవర్ డెస్టినీస్. నువ్వు తిహార్ జైలు పోతావా, లేదా నువ్వు గచ్చిబౌలిలో విల్లాలో ఉంటావా, ఇది డిసైడ్ చేస్తుంది. దీస్ ప్రైమల్ నీడ్స్ హ్యావ్ బిన్ ఎన్కోడెడ్ ఇన్ టు అవర్ నర్వస్ సిస్టమ్స్ ఓవర్ సెంచరీస్, ఎవల్యూషన్ పరంగా. ఆల్దో ఈచ్ ఆఫ్ అస్ ఇస్ అ యూనిక్ అండ్ స్పెషల్ సోల్, వీఆర్ ఆల్ వైర్డ్ ఇన్ వెరీ మచ్ ద సేమ్ వే. ప్రతి ఒక్కరు మన ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఉన్న రూమ్లో ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత ఉంది, కానీ వైరింగ్ ఒకటే, సుధాకర్ పైపులు, ఫినోలెక్స్ వైర్లు. ఊహించుకోండి అట్లా మీరు. సో 6 హ్యూమన్ నీడ్స్ ఉన్నాయి మనకు, ఫండమెంటల్ డ్రైవర్స్ విద్ ఇన్ ఈచ్ ఆఫ్ అస్ దట్ కంపెల్ us ఫార్వర్డ్ ఇన్ అ క్వెస్ట్ టు ఎక్స్పీరియన్స్ అ లైఫ్ ఆఫ్ మీనింగ్. మనందరికీ కావాలి కదా ఒక లైఫ్ ఆఫ్ మీనింగ్. కుస్తో మీనింగ్ రైనా జిందగీ మే అనేది ఉంటుంది కదా, దట్స్ వాట్ డ్రైవ్స్ us కదా. ఓకే, సో దెర్ ఇస్ రియలీ ఒక కాన్షియస్ ఎఫర్ట్ అవసరమే లేదు. మన ఆర్ విల్ టు సాటిస్ఫై దిస్ ప్రైమల్ నీడ్స్ ఇస్ ఆటోమేటిక్. ఏంటి ఈ ప్రైమల్ నీడ్స్ అన్నది కనుక్కుందాం. కనుక్కోవాలని ఉందా? ఓకే, అందరికంటే ముందు మీరందరూ ఒక సర్టనిటీ కోరతారా? అనే మైనా ప్రతి నెల నాకు ఇంటికి ₹1,00,000 వచ్చేస్తే అబ్బా పరాకాత్ మామ, అంతేనా? ఎవరికి లేదా అట్లా? ఎక్కువ కావాలనా? ఒక సర్టనిటీ అన్నది లైఫ్లో ప్రతి ఒక్కరు కోరుతారు కదా. సరే ఒకటి అడుగుతాను, మీరు మీ ఇంట్లో మోస్ట్ కంఫర్టబుల్ ఉంటారా, కొత్త జాగాలో కంఫర్టబుల్ ఉంటారా? ఎందుకో? ఎందుకంటే అక్కడ ఒక సర్టనిటీ ఉంది. నా బెడ్, నా బెడ్రూము, ఇది నా టీపాయ్, ఇది నా టేబుల్, నా పుస్తకాలు, ఒక సర్టనిటీ, దేర్ ఇస్ అ క్లారిటీ దేర్, రైట్? నాకు ఈ టైంకి సర్టనిటీ, పక్కా నాకు తినడానికి దొరికిపోతుంది, ఈ టైంకి పక్కా నాకు టీ దొరికిపోతుంది, కరెక్టేనా? ఆ బాత్రూంలో నీళ్ళు వస్తుంది, సర్టనిటీ ఉంది. అప్పుడప్పుడు రాదనుకోండి, మోస్ట్లీ వస్తుంది మనకు, అంతేనా? సో దెర్ ఇస్ అ లెవెల్ ఆఫ్ సర్టనిటీ దట్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మనం క్రేవ్ చేస్తారు కదా. ఓకే, అయితే దీంట్లో కొందరికి ఏంటంటే ఒట్టి సర్టనిటీయే కోరుతూ ఉంటారు. ఆ సర్టనిటీ ఒక మనిషి కెరియర్నే డిసైడ్ చేయగలుగుతుంది.
ఓన్లీ సర్టనిటీ కోరి ఈ డబ్బలు ఉన్నారనుకోండి గట్టిగా ఎవరన్నా, వాళ్ళు ఒక ఎంప్లాయ్మెంట్ పరంగా కోరతారా లేకుంటే ఎంటర్ప్రూనర్లా కోరతారా? ఎంప్లాయ్మెంటే కదా, నెలవారీ పక్కా 5th तक मेरे अकाउंट में आ जा रहा पैसे. దిస్ సర్టనిటీ టు లైఫ్ దేర్. కరెక్టేనా? అక్కడ నువ్వు బోర్ అయ్యి వేరే ఏదన్నా వేరే ప్లాన్ చేసుకొని రిస్క్ తీసుకొని పోవాలనుకున్నావా, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. రైట్ నౌ ఇట్ డిపెండ్స్ ఎవరు ఎంత డబ్బలో గట్టిగా ఉన్నారు అది డిటర్మైన్ చేస్తుంది. అంటే వాళ్ళ కోరిక ఏం కావాలి అన్నది డిటర్మైన్ చేస్తుంది వాళ్ళ యాక్షన్స్. ఇవి ప్రైమల్ డ్రైవ్స్, గుర్తుపెట్టుకోండి. అంటే ప్రైమల్ డ్రైవ్స్ ఇది చాలా కాంబినేషన్, అదే చెప్తాను నేను ఇప్పుడు, ముందు ముందు మీకు తెలుస్తుంది. ఒక బండి ఉంది కదా, కరెక్టేనా? ఒక కారు ఉంటే యాక్సిలరేటర్ ఉంటుంది, బ్రేక్ ఉంటుంది, క్లచ్ గేర్ ఉంటుంది, స్టీరింగ్ వీల్ ఉంటుంది. దీని డ్రైవర్ ఏంటి? నువ్వు యాక్సిలరేటర్ దబాయించినప్పుడు కదా ఇంజన్లో ఇంకా ఫ్యూల్ పోయి కాలి మొమెంటం పట్టుకుంటుంది, అంతేనా? దట్స్ వాట్ డ్రైవ్స్ దట్. సిమిలర్లీ మనల్ని డ్రైవ్ చేసేది కొందరికి సర్టనిటీ ఉంటుంది. ఆ సర్టనిటీ కోసము ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఒక ఆఫీస్ బాయ్ ఇక్కడ ఒక ఆఫీస్ బాయ్ ఉన్నాడు అనుకోండి, 10,000 వస్తుంది అతనికి, ఓకేనా? ఫ్యామిలీలో 5గురు ఉన్నారు, హీఈస్ ద ఓన్లీ ఎర్నింగ్ మెంబర్, ఓకే? అతను పనిచేసి 10,000 ఇంటికి తీసుకొని వస్తేనే 2 పూటలు అందరికీ దక్కుతుంది. అయితే అక్కడ అతను సర్టనిటీ కోరతాడా అన్సర్టనిటీ కోరతాడా? అదే కదా అతన్ని డ్రైవ్ చేస్తుంది. బికాస్ అది లేకుంటే దెర్ ఇస్ నో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఫర్ హిమ్ ఆర్ హిస్ ఫ్యామిలీ. క్లియర్? అది సర్టనిటీ, అది కోరేది. రెండో దానికి వస్తాం. ఇదే మనిషి వెరైటీ కోరతాడు. సరే, మొన్న అనుకో 2 days బ్యాక్ మీరు బయట సైట్కి పోయినప్పుడు బిర్యానీ లంచ్కి ఇచ్చారు, ఈవినింగ్ లేట్ అయిపోయింది, మళ్ళీ బిర్యానీ డిన్నర్కి ఇచ్చారు. నిన్న ఆఫ్ తీసుకున్నారు, మీకు ఆఫ్ ఉండే మీది. ఇంట్లో లంచ్కి మీ ఆవిడ ఏం ప్రిపేర్ చేసింది అనుకుంటున్నారు? బిర్యానీ. తిన్నారు, అది ఇంట్లో ఉంది, తిన్నారు అది. సాయంత్రం మీ ఫ్రెండ్ మిమ్మల్ని పిలిచాడు, రే ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, కొత్త కస్టమర్స్ రాగలుగుతారు. తీరా అక్కడ 9 అయిపోయింది రాత్రి. వాళ్ళ ఇంట్లో ఏముండే మీకు? మళ్ళా ఇవాళ వచ్చారు. ఇవాళ లంచ్ డిన్నర్కి ఏం ఆఫర్ చేశారు మీకు? ఏమవుతుంది మీకు ఇప్పుడు? ముఖం మీద కొట్టినట్టు అవుతుందా? ఓహో బిర్యానీ తింటారా? ముఖం మీద కొట్టినట్టు అవుతుంది కదా, కరెక్టేనా? ఎందుకు? మీకు ఇష్టమే కదా, బిర్యానీ అంటే మీకు ఇష్టమే కదా, ఇష్టం లేదా? ఇష్టమే కదా. అలా అన్నప్పుడు ఎందుకు ముఖం మీద కొట్టినట్టు అవుతుంది? అంతేనా? అంటే ఏ హ్యూమన్ బీయింగ్ సర్టనిటీ కోరుతున్నాడో అతనికి వెరైటీ కూడా కావాలి, అంతేనా? హీ నీడ్స్ వెరైటీ టు. సో అండర్స్టాండ్, పీపుల్ హ్యావ్ ఎ నీడ్ టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్టనిటీది ఒకటి నేను క్లారిటీ ఇస్తాను. కొందరు సక్సెస్ అవ్వరు, చూడండి. ఇఫ్ దే డు నాట్, ఈ సర్టనిటీ దేనికోసము? ఒక స్టేట్ ఆఫ్ మైండ్ కోసం. ప్రతిదీ మనము కోరేది ఫీలింగ్ కోసం అండి బాబు. నేను ముందు కూడా చెప్పాను కదా, ఎవ్రీథింగ్ ఇస్ డ్రివెన్ బై ఆ ఫీలింగ్స్. ఆ సర్టనిటీ వచ్చింది అనుకోండి, వాళ్ళ మైండ్లో ఏంటి? అమ్మా పీస్ ఆఫ్ మైండ్ ఆగా బాబా, घर का 3 वक्त का तो सेटल हो गया, పీస్ ఆఫ్ మైండ్, కంటెంట్మెంట్, ఇట్స్ అ ఫీలింగ్, కరెక్టేనా? సో ఈ డబ్బాలో ఉన్న వాళ్ళు కోరేదేంటి? డ్రైవర్ ఏంటి? ఇది ఉంటే ఆ ఫీలింగ్ నాకు దక్కుతుంది, ఓకేనా? ఒకవేళ ఎంప్లాయ్మెంట్లో దొరకలేదనుకోండి వాళ్ళకు, జనరల్ ఏం చూస్తాం మనము? ఎన్నో, ఫార్చునేట్లీ ఇండియా దట్ వే ఇస్ అ వెరీ రిచ్ కంట్రీ, డైవర్సిటీలో. ఇష్కాన్ అనేది ఒకటి ఉంది, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఒకటి ఉంది, ఈషా యోగా ఉంది, ఎన్నో ఉన్నాయి మనకు స్పిరిచువల్ స్కూళ్ళు, కరెక్టేనా? అక్కడ పోతారు దేనికోసము? ఫర్ టు దట్ స్టేట్ ఆఫ్ మైండ్ని కంట్రోల్ చేయడానికి. బికాస్ నాకు ఇక్కడ దీనివల్ల దొరకట్లేదు, దానివల్ల దొరుకుతుందా అని నేను అట్టుపోతాను. కానీ యాక్చువల్లీ ఏం కోరుతున్నాను? సర్టనిటీ. అక్కడ ఇట్స్ అ కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్, సర్టనిటీ ఉంటుంది. ఫర్ వాట్? టు గెట్ మై పీస్ ఆఫ్ మైండ్. ఇక్కడ మనం తప్పులు ఒప్పులు మాట్లాడడం లేదు, ఒక మనిషి ఎలా డ్రైవ్స్ అతన్ని తీసుకుపోతుంది ముందు అనేది మాట్లాడుతున్నాం. అర్థమవుతుందా? ఓకే. సో వెరైటీ అన్నప్పుడు people have a need to change their state to exercise their body, emotions, therefore they seek variety through a number of meals. ఇక్కడ మీ అందరికీ
మీరు చేంజ్ కోసం మూవీస్ పోతారు కదండి. ఎప్పుడు చూసినా ఆఫీస్ నుంచి ఇంటికే పోయి ఉండరు కదా. ఫ్యామిలీని తీసుకుపోతారు, పిక్నిక్లకు పోతారు, ఫంక్షన్స్ చేసుకుంటాం, పండగలు చేసుకుంటాము. దేనికి? బికాస్ అ హ్యూమన్ బీయింగ్ నీడ్స్ వెరైటీ. కానీ ఎంత వెరైటీ మీరు కోరుతున్నారు అనే దానిపైన ఆధారపడి ఉంటుంది మీరు ఎక్కడ ఉంటారు సొసైటీలో. కొందరేంటి వెరైటీయే వెరైటీ కావాలంటారు. సో ఇవాళ సువర్ణ భూమిలో పనిచేస్తున్నారు యాజ్ అన్ అసోసియేట్ అనుకోండి. ఒక్క సంవత్సరం కూడా కాలేదు, కానీ వెరైటీ కోరే మనిషి తను. నెక్స్ట్ ఎక్కడ పోతాడు? సువర్ణ రేఖలో పోతాడు. సంవత్సరం కాగానే సువర్ణ రేఖలో ఒక 6 నెలలు 9 నెలలు కాలేదు, సువర్ణ లక్ష్మికి వెళ్ళిపోయిండు. తో ఇతనిది ఇన్ని జంపులు, వెరైటీ వెరైటీ కావాలి అతనికి, వెరైటీ 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 కావాలి. ఇతని కెరియర్ ఎలా ఉంటుంది మరి? వెరైటీగానే ఉంటుందా? వెరీ గుడ్. సో మీరు అర్థం చేసుకోవాలి, ఏ డబ్బాలో ఎంత డీప్గా మీరున్నారు, ఏ డబ్బాలో ఎంత డీప్గా, ఎంత బ్యాలెన్స్ మీరు మెయింటైన్ చేస్తున్నారన్న దానిపైన ఆధారపడి ఉంటుంది వై డు వి డు వాట్ వి డు. క్లియరా? ఓకే, మూడో పాయింట్కి వద్దాం, సిగ్నిఫికెన్స్. ప్రతి మనిషి ఇక్కడ కూర్చున్నైనా నేను స్పెషల్, నన్ను గుర్తించాలి అనేది ఉంటుంది కదా మీ అందరికీ. 6గురికి ఉన్నట్టుంది, మిగతా వాళ్ళు అందరికి ఉంది కదా. పీపుల్ షుడ్ రికగ్నైజ్ మీ, పీపుల్ షుడ్ అక్నాలెడ్జ్ మీ, పీపుల్ షుడ్ వ్యాలిడేట్ మీ అనేది ఒక తపన, ఒక తాపత్రయం అనేది ఉంటుంది. అంతేనా? అయితే ఇది మంచిదే. ఇగో అన్నది ఒక లెవెల్లో ఉండాలి, మంచిదే. అప్పుడే మన కాన్ఫిడెన్స్ కానీ దాంతో లింక్ అయి ఉంటుంది. ఓకేనా? నేను అహంభావం అంటలేను. అ లెవెల్ ఆఫ్ ఈగో విచ్ ఐడెంటిటీ గివ్స్, దాని గురించి మాట్లాడుతున్నాను నేను. అయితే ఇప్పుడు ఊహించుకోండి, మేమందరం ఇగో ఇక్కడ ఉన్న గ్రూపు, నన్ను చూస్తున్నారు అందరూ, మేమందరము ఊర్లో 15 సంవత్సరాల క్రితము ఇక్కడ శ్రీకాకుళం వాళ్ళం, మేమందరము జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నాం. ఇగో ఇది మా బ్యాచ్, సరేనా? అయితే ఫేస్బుక్లో 15 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల క్రితం మేము చదువుకున్నాము. అయితే ఫేస్బుక్ ద్వారా కనెక్ట్ అయ్యి అరౌండ్ 80% మంది సిటీ హైదరాబాద్లో ఉన్నారని తెలిసిపోయింది మనకు వన్ పర్టికులర్ డే. ఓకేనా? వన్ పర్టికులర్ డే తెలిసిపోయింది. ఏం చేస్తాం మరి తెలిసినప్పుడు? పార్టీ, డిన్నర్. అరే 15 సంవత్సరాల తర్వాత మనం కలిసాం కదా అని ఉంటుంది కదా. ఓకే, అయితే చిన్నప్పుడు మనల్ని మనం ఎలా మనం నిక్ నేమ్స్ ఇచ్చుకుంటాం కదా. కోడి బొక్కలు, కారేసీను, ముక్కు నుంచి కారుతుంటుంది. అటువంటి యూజువల్లీ దోస్తులు స్కూల్లో అట్లనే కదా మనం పరిచయం, అట్లనే పిలుస్తుంటాం, సరేనా? అయితే ఇక్కడ ఈ సారు కారేసీను అనుకోండి, ఏది స్కూల్లో ఎప్పుడు చూసినా కడుతూ ఉంటుంది. కానీ ఆ 15 సంవత్సరాలలో ఈ సారు కష్టపడి సొసైటీలో ఒక పేరు తెచ్చుకున్నారు. వారికి అనేది ఒక చిన్న బ్రాండ్ ఈక్విటీ ఉన్నది, గుర్తింపు ఉన్నది. ఓకేనా? కానీ మాకెవరు అతను? కారేసీను. హోటల్లో కూర్చున్నాం అందరము. రాగానే రిసీవ్ చేసుకునేది 15 సంవత్సరాల క్రితం లాగానే కదా రిసీవ్ చేసుకుంటాం. సరే అందరం కూర్చున్నాము, ఆర్డర్ చేసినాము. ఇక ఈ మా సీనుకి ఏమవుతుండొచ్చు కడుపులా ఆల్రెడీ అవి తక్ మేరకు నై పెచానా ఈలోగా. అమ్మ BMW బండి బయట ఉన్నది, సూట్ వేసుకొని వచ్చిన నేను, వీళ్ళు అట్లనే మాట్లాడుతున్నారు 15 సంవత్సరాల క్రితం లాగా అని కాన్వర్జేషన్ స్టార్ట్ అవుతుందా? ఓకే, మసులుతూ ఉంటాడు. అప్పుడు అన్ఫార్చునేట్లీ ఆ వెయిటరు దాల్ తడక తెచ్చేటప్పుడు, ప్లేట్లో పెట్టేటప్పుడు 2 డ్రాప్స్ ప్యాంట్ మీద పడ్డది అనుకోండి. ఎవరికి? మన కారేసీను పైన. ఏం చేస్తుండొచ్చు సీను? ఇక అంతేనా? నీ అబ్బాని స్టార్ట్ అవుతుంది కదా. ఎప్పటిదాకా అది కంటిన్యూ చేస్తాడు. మనం అందరం లేచి అరే పోనీ, అరే బీదోడు అని కడుపులో కొడతావేంది, ఎప్పటి కామ్ డౌన్, నువ్వు కామ్ డౌన్ అన్నా, నువ్వు కామ్ డౌన్ అని చేస్తారా? ఆయన ఎప్పుడు ఆగుతాడు? ఆ సిగ్నిఫికెన్స్ నాకు సఫిషియెంట్గా ఇచ్చిండ్రని అతను గ్రహించినప్పుడే ఆపుతాడిగా, లేదా అప్పటిదాకా ఎగురుతూనే ఉంటాడు కదా. అర్థమవుతుందా? అయితే మీరు చూసుకోండి, మీ ఫ్యామిలీ లైఫ్లో మీ టీంతోని కానీ ఎప్పుడన్నా మీరు అనుకున్నంత ఆ రిగార్డ్ కానీ మిమ్మల్ని రిసీవ్ చేసుకునే తీరు కానీ లేనప్పుడు మీ ప్రవర్తన ఎలా ఉంటుంది? కరెక్టేనా?
అది మీరు మీరు చూ మీరు మీరు ఎంక్వైరీలో పోవాలి మీరే. నేను చెప్పేది ఏం లేదు అక్కడ. అయితే ఏ మనిషి సిగ్నిఫికెన్స్ కోరుతున్నాడో అదే మనిషికి కనెక్షన్ కూడా కావాలట. కనెక్షన్ అంటే ఏంటి? మీకు లవ్ కావాలి కదా, రెస్పెక్ట్ కావాలి కదా, రిగార్డ్ కావాలి కదా, అఫినిటీ ఉండాలి కదా మీ జీవితంలో. మీరు సిగ్నిఫికెంట్గా ఉంటే అవన్నీ దొరుకుతాయా మరి? దొరకవు కదా. మీ ఆవిడ కూడా మిమ్మల్ని సరే పెళ్లి చేసుకుందా, 3 పుట్టలు పెట్టాలి కదా అని పెడతదే కానీ ప్రేమతోనైతే పెట్టేది కదా. సర్వైవల్ కోసమని ఇస్తుండొచ్చు. క్లియరా? సో ఏ డబ్బాలో ఎక్కువ ఉన్నారు, ఎక్కడ మీరు బ్యాలెన్స్ చేసుకోవాలన్నది ఈ 4 ప్రైమల్ డ్రైవ్లు మీకు ఒక ఆయన, ఒక మిర్రర్, ఒక అద్దం చూపెడుతుంది. క్లారిటీ వస్తుందా? ఓకే. దాని తర్వాత 2 స్పిరిచువల్ నీడ్స్ ఉన్నాయి మనకు. 2 స్పిరిచువల్ నీడ్స్. ఒకటేంటి? గ్రోత్. ఇప్పుడు మీరు చేసేదేంటి? నేర్చుకుంటున్నారు కదా, గ్రోతే కదా. రెండోది కాంట్రిబ్యూషన్. కాంట్రిబ్యూషన్ ఏంటి? అది కూడా మీరు చేస్తున్నారు. ఎలా? మీరు అసోసియేట్స్ ద్వారా. కరెక్టేనా? ఇప్పుడు వాళ్ళని నిలబెట్టారనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ నిలబెట్టినట్టే కదా. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అన్నది ఒక ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్కి తీసుకుపోయేటట్టే కదా మీరు వాళ్ళని కూడా. సో 2 కూడా మనకి ఇక్కడ ఉన్నాయి ఈ సంస్థలో. గ్రోత్ ఉంది, వద్దన్నా మీరు ఎంత రెసిస్ట్ చేసినా గ్రోత్ ఉంది. రెండోది కాంట్రిబ్యూషన్, అది మీ పైన ఉంది. ఎంత మీరు సపోర్ట్ చేయగలుగుతారో, ఎంత స్టాండ్ చేయగలుగుతారో మీ టీం మెంబర్స్కి, అపార్ట్ ఫ్రమ్ దట్ సొసైటీకి, అపార్ట్ ఫ్రమ్ దట్ మీ కమ్యూనిటీలు ఎక్కడ ఉన్నారో. సేవ, బేసికలీ కాంట్రిబ్యూషన్ ఇస్ దట్, సేవ. క్లియరా? అయితే లాస్ట్ పేజ్కి వచ్చేయండి. ఇది చాలా పారాడాక్సికల్. చూడండి, మనం హ్యూమన్ బీయింగ్స్ చాలా కాంప్లికేటెడ్ మనుషులం. మనం జీవులం, సారీ మనుషులు కాదు, జీవులం. మన పర్సనాలిటీకి 4 నీడ్లు ఉన్నాయి. నాకు సర్టనిటీ కూడా కావాలంటున్నాను, కానీ వెరైటీ కూడా కోరుతున్నాను. ఎంత ఆపోజిట్లు చూడండి. నాకు కనెక్షన్ కావాలంటున్నా, అంటే ప్రేమ, ఆప్యాయత, రెస్పెక్ట్, రిగార్డ్ కావాలంటున్నాను, కానీ నేను తనాయించుకొని కూడా ఉంటా. ఎందుకు? నేను తోపుని అని నన్ను గుర్తించాలి. సో ఏది ఎంత బ్యాలెన్స్లో పెడితే మీకు దాని ఆపోజిట్ దొరుకుతుంది. క్లియరా? ఇది పరిశీలించుకోవాలి మీరు. ఎంక్వైరీలో పోయినప్పుడే ఇది బయటకు వస్తుంది. అయితే మీకు కరెక్ట్ బ్యాలెన్స్ కావాలని ఉందా? ఓకే, 4గురికి ఉంది. మిగతా వాళ్ళు ఏం పతంగులు ఎగరేసుకుంటారా? ఓకే, మీకు బ్యాలెన్స్ కావాలి అని అంటే యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ కోర్ కాంట్రిబ్యూషన్. మీ ఫోకస్ ఎప్పుడు మీ పైన ఉండొద్దు, బయట ఉండాలి. బయట అంటే ఎక్కడ? మీ టీం మీద, మీ ఫ్యామిలీ మీద. అక్కడ మీరు ఫోకస్ చేశారనుకోండి, యూ స్టార్ట్ కాంట్రిబ్యూటింగ్ టు దే లైవ్స్. ఆటోమేటికలీ మీ గ్రోత్ ఉంటుంది, లీనియర్ గ్రోత్. కనెక్షన్ లవ్ పెరుగుతుంది, సిగ్నిఫికెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. మీకు ఎంత వెరైటీ కావాలో అంత మీరు డిసైడ్ చేయగలుగుతారు, సర్టనిటీ మీ జీవితంలో వస్తుంది. అయితే ఈ సెంటెన్స్ అందరికంటే ఇంపార్టెంట్. చూడండి, ఆల్ బిహేవియర్, ప్రతి మనిషిది పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, న్యూట్రల్ ఉండొచ్చు, ఈ సింప్లీ అన్ అటెంప్ట్ టు మీట్ ది 6 నీడ్స్. ప్రతి ప్రవర్తన మనది ఈ 6 నీడ్ల కోసమే, ఇంకా అక్కడిక్కడ పోయే అవసరమే లేదు. దీన్ని మనం పరిశీలించుకొని ఎక్కడ నేను బ్యాలెన్స్ తీసుకొని రావాలి అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది మీరు జీవితాన్ని ఎలా అనుభవిస్తారు అన్నది, ఏ రేంజ్ దాకా పోగలుగుతారు అన్నది. క్లియరా? ఓకే. There is always a way to fulfill a need. The skill lies in finding a sustainable way to fulfill it and in a way that gives you more pleasure than pain. పెయిన్ ఉందనుకోండి, సస్టైన్ ఎలా అవుతుంది? ఇది చేయలేరు. 2 రోజులు చేస్తారు, 3 రోజులు ఇడిసిస్తారు. ఇట్ హ్యాస్ టు బి ప్లెజరబుల్. అయితే నేను ఒక్కటి నోటీస్ ఏం చేశానంటే, ఇది నా తరఫు నుంచి మీకు రిక్వెస్ట్. ఇప్పుడు మీరు నేర్చుకున్న దాన్ని బెనిఫిట్స్ మీకు అందాలి అని అనుకుంటున్నారా? పక్కాగా అనుకుంటున్నారా? అయితే దానికి కాస్త స్ట్రెచ్ చేయాలి మనం. చేస్తారా మరి? ఓకే. ఎవ్రీ థర్స్డే మన సెషన్ ఎప్పుడు ఉంటుంది? మండే. ఓకేనా? ఎవ్రీ థర్స్డే మీరు సేమ్ టైం ఇక్కడ రావాలి. 7:30కి అప్ టు 9:30 మీ టీమ్స్లో మీరు రివ్యూ చేస్తారు. ఇక్కడొచ్చి ప్రజెంట్ చేస్తారు మీరు, మీలో ఒకరు. మళ్ళీ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 8 9 10 టీమ్స్ అనుకోండి. 9 to 10 టీమ్స్ ఉన్నాయి అనుకోండి. ఇక్కడ 9 to 10 టీమ్స్ మీరు ఏం నేర్చుకుంటున్నారో దాని అప్లికేషన్ పరంగా, నేర్చుకున్న దాని అప్లికేషన్ పరంగా ఎవ్రీ థర్స్డే యూ హ్యావ్ టు మీట్ అగైన్ లైక్ దిస్. మీ టీంలోనే కూర్చుంటారు, మీరు పరిశీలిస్తారు ఎక్కడ అప్లై చేస్తున్నారు నేర్చుకున్నది, దానివల్ల బ్రేక్ డౌనా బ్రేక్ త్రూవా. అంటే మీరు రియాజ్ చేస్తున్నారు. రియాజ్ అంటే తెలుసు కదా,
మీకు మాస్టరీ రావాలి, ఎక్సలెన్స్ ఇందులో రావాలి అంటే రియాజ్ అవసరము. మీరు ఒకటేం తెలిసిపోతుంది మనకు, రియాజ్ చేయట్లేదు, కొందరే చేస్తున్నారు రియాజ్. మోస్ట్ ఆఫ్ యూ ఆర్ నాట్ డూయింగ్ రివిజన్, యూ ఆర్ నాట్ రివ్యూయింగ్, యూ నాట్ కాన్షియస్లీ అప్లయింగ్. సో థర్స్డే నాడు 7:30 to 9:30 వచ్చి ఇక్కడ రియాజ్ చేయండి, దాని అప్లికేషన్ పరంగా డిస్కస్ చేయండి. టీంలో ఇంకా మీకు బాండింగ్ పెరుగుతుంది, ర్యాపో పెరుగుతుంది, లెర్నింగ్ పెరుగుతుంది. చేస్తారా మరి?